గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 10, 2025 ఎపిసోడ్లోకి వెళ్తే, ఖాళీగా ఉన్నావంటూ అందరూ అవమానిస్తున్నారని బాధపడిపోతుంది ప్రభావతి. పార్లర్కి వస్తాను, ఫర్నిచర్ షాప్కి వస్తాను చెప్పడంతో ఈమెను డైవర్ట్ చేయాల్సిందే అని ఫిక్స్ అవుతుంది రోహిణి. మీరే సొంతగా ఏదైనా చేయొచ్చు కదా అంటే, మా వదినకు ఏం వచ్చు అని సెటైర్ వేస్తుంది కామాక్షి. నాకు డ్యాన్స్ తప్ప ఇంకేం రాదంటుంది ప్రభావతి. అయితే డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేయండి అని సలహా ఇస్తుంది. సరే అంటుంది ప్రభావతి. పెద్ద హాల్ ఉండాలి కదా, ఎక్కడ పెట్టాలి డ్యాన్స్ స్కూల్ అని ఆలోచిస్తుంది. అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కామాక్షిని ఆపి, మీ ఇంట్లో పెద్ద హాల్ ఉంది కదా అని అడుగుతుంది మీనా. రోహిణి కూడా అడగడంతో కామాక్షి ఒప్పుకుంటుంది. ఈ వయసులో నీకు పని చేయాలని ఆలోచన రావడమే గొప్ప. ఈ విషయం అందుకే ఒప్పుకుంటున్నా అంటుంది కామాక్షి. వెంటనే డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచక జరిగిపోతాయి. ఎప్పటి నుంచో మూలన దాచి ఉన్న కాస్ట్యూమ్స్, నగలు బయటకు తీసి అలంకరించుకుంటుంది ప్రభావతి. ఇదంతా చూసిన మీనా హడావుడిగా కిందికి వచ్చి, మామయ్య మనం ఓ అద్భుతాన్ని చూడబోతున్నామంటుంది. ఏంటమ్మా అది అని సత్యం అడిగితే, అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారట అంటుంది. షాక్ అవుతాడు సత్యం. రవి, బాలు కూడా వచ్చి ప్రభావతి నిర్ణయం సంగతి తెలిసి ఆశ్చర్యపోతారు. ఇంతలో ఫుల్ మేకప్తో కిందికి దిగుతుంది ప్రభావతి. అమ్మ, ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ను ఇవ్వాలి అనుకుంటున్నావా అని రవి భయంగా అడుగుతాడు. బాలు కూడా తన స్టైల్లో సెటైర్స్ వేస్తాడు. ఎందరో శిష్యులను నాట్య మయూరులుగా తీర్చిదిద్దుతా అంటుంది ప్రభావతి. డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేస్తా అంటుంది బాలు. రవి షాక్ అయి చూస్తూ ఉంటారు. అనుకున్నదే తడావుగా ఏర్పాట్లు జరిగిపోతాయి. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుంది ప్రభావతి. ముందుగా దీపం వెలిగించి ప్రోగ్రాంలో భాగంగా శృతిని ఓ దీపం వెలిగించమంటుంది. ఆ తర్వాత రోహిణి మరో ఒత్తి వెలిగిస్తుంది. మీనను అని కామాక్షి చెప్తుంది. మొదటి నుంచి మీనా అంటే ప్రభావతికి పడదు. రోహిణి, శృతి ఇద్దరు డబ్బున్న కుటుంబంలో పుట్టాలనే డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి మీనా లోపలే బాధపడుతుంది. కానీ ఏమీ మాట్లాడదు. పూలమ్ముకునేది. ఎంత పెద్ద డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవం చేయడం ఏంటని అనుమానిస్తుంది. తండ్రి వారించడంతో బాలు ఆగిపోతారు. మీనా కూడా మాటకు మాట సమాధానం చెప్పేసి ఊరుకుంటుంది. మొత్తానికి ఇంట్లో అందరూ చెరో పనిలో బిజీ అయ్యారట. మీనా పూలగంప, రోహిణి పార్లర్, శృతి డబ్బింగ్, ప్రభావతి డ్యాన్స్ స్కూల్, మనోజ్ ఫర్నిచర్ షాప్, రవి చెఫ్, బాలు డ్రైవర్గా బిజీగా. మరి ప్రభావతి కొత్త ప్రారంభించిన డ్యాన్స్ స్కూల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.